హలో అండి. నేను రెగ్యులర్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌లో జొన్న దోస ఒకటి ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను ఒక టీ గ్లాస్‌తో 1 గ్లాసు మినపప్పు తీసుకున్న, హాఫ్ గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నాను. కంప్లీట్‌గా ఆ పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు, నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చండి మన ఇష్టము. దాంతో పాటు 3 గ్లాసెస్ జొన్నలు తీసుకుంటున్నాను. 1 ½ గ్లాస్ పప్పుకి 3 గ్లాసెస్ జొన్నలు యాడ్ చేసుకుంటున్నా. ఇవి తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి 4, 5 టైమ్స్. 4, 5 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకి మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. ఇలా నానబెట్టేసుకొని పక్కన నేను అటుకులు వేసుకున్నానండి. అవి ఎర్ర అటుకులు కాబట్టి మార్నింగే నానబెట్టేసుకుంటున్నా. జొన్నలు వేసుకున్నాం కాబట్టి మినిమం 8 అవర్స్ అన్న నానాలండి. అప్పుడైతేనే బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ మిక్సీ పట్టేసుకున్నా నేను. అవి చూపించాను కదా అక్కడ. ఇది మార్నింగ్ నేను దోశ చేసేటప్పుడు ఇది కాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకొని మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని ఇలా దోశ వేసుకున్నా చూడండి ఎలా కాలుతుంది. రెడ్డిష్గా వస్తుంది. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.